బోడిగుండికి మోకాలకి భలే ముడిపెట్టారు వరలరామయ్య గారు. నేను ఏదో అద్భుతంగా చెప్పారు అనుకో. జార్ఖండ్ ముఖ్యమంత్రి ఈడీ పట్టుకుంది, జగన్మోహన్ రెడ్డి ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది. పాపం జగన్మోహన్ రెడ్డిని ఒకప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, ఆ కేసులే నడుస్తున్నాయి, ఆ సంగతి తెలియదు అనుకుంటా. ఈ మాట అనగానే జగన్ సూట్ కేసు పట్టుకొస్తాడు. కానీ నేను అనేది లాజికల్ మిస్సింగ్ ఏంటంటే, ప్రెస్ మీట్లు, కాన్సెప్ట్లు చివరికి ఎట్లాంటి స్టేజ్ వచ్చిందంటే, ఇదివరకు ఒక పార్టీ ప్రెస్ మీట్ పెట్టిందంటే మేము చాలా డీప్గా ఆలోచించేవాళ్ళం. ఆ పార్టీ ప్రెస్ మీటు, దానికి కౌంటరు, ఇవన్నీ తీసుకోవడం. ఎందుకంటే పబ్లిక్లోకి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే చాలా ముఖ్యమైన అంశం అయి ఉండాలి, ఆలోచనాత్మకమైన అంశం అయి ఉండాలి. అట్ట కాకుండా నోటికి వచ్చింది ఏదో వాగేస్తాం, ఆ తర్వాత దానికి సంబంధించి ఏదో ఒకటి వివరణ ఇచ్చుకుంటాం అనేటువంటి స్టేజ్లో ఇవాల్టీ ఉన్నాయి. బట్ వరలరామయ్య గారు దానికి డిఫరెంట్. కానీ ఆయన్ని కూడా ఇప్పుడు దాంట్లోకి లాగుతున్నట్టున్నారు, ఏదో ఒకటి మాట్లాడేసేయని. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి తనకి తనే గనిచ్చుకున్నాడు హేమంత్ సోరెన్, తనకి తనే పర్యావరణ క్లియరెన్స్లు ఇచ్చేసుకున్నాడు. తన భార్య పేరున, తన బామ్మరిది పేరున, తన బంధువుల పేరున, తన పిఏ పేరును కూడా ఒక గనిని తనే గనుల శాఖ కూడా పెట్టుకున్నాడు, తనే గనిచ్చేసుకున్నాడు, తనే క్లియరెన్సెస్ ఇచ్చేసుకున్నాడు. అది కేసు. ముఖ్యమంత్రిగా ఉండి చేసిన నేరానికి ఈడీ అక్కడ కేసు. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అట్లాంటిది ఏదన్నా ఉంటే ఆధారాలు చూపించవచ్చు, తప్పేం లేదు, ఈడీ కంప్లైంట్ కూడా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ చంద్రబాబు గారికి సంబంధించి ఈడీ కేసు పెట్టినా కూడా బాబు పేరు అందులో రాయలేదు కదా. చంద్రబాబు హయాంలో జరిగిన కుంభకోణం, స్కిల్ కుంభకోణం మీద ఈడీ కేసు పెట్టి 11 మందిని అరెస్ట్ చేస్తే కూడా అది బాబుకి ఏం సంబంధం? ఇప్పుడు జార్ఖండ్ విషయాన్ని ఇక్కడికి ముడిపెట్టడం, ఇందులోనే కన్స్ట్రక్షన్ మిస్ అవుతుంది. కాకపోతే ఇవాళ లాజిక్కులు లేని మ్యాజిక్కులతో కూడినటువంటి మాటల మంత్రాలే పనిచేస్తున్నాయి కాబట్టి నెగిటివిటీ క్రియేట్ చేయడానికి సహజం జరగచ్చు.